లోనే అత్యధిక వరి దిగుబడి పొందేటువంటి కాన్స్టిట్యున్సీ తెలంగాణలో బాన్పుడ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ముందస్తు వరి నాట్లు వేస్తారు మా వాళ్ళు, ముందుగానే కోసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం యాసంగిలో కూడా మార్చి చివరి కల్లా వరి కోతలు అయిపోతే కాదా. ఇప్పటికి 5 విడతలుగా నీటిని విడుదల చేశాం. జిల్లా నీటిపారుదల బోర్డు యొక్క ఆధ్వర్యంలో నీటిని 5 సార్లు ఇప్పటికీ విడుదల చేయడం జరిగింది. 6వసారి కూడా ఈరోజు సాయంత్రానికి విడుదల చేస్తున్నాం. రైతులందరూ కూడా ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి వరి పంట పుట్టవ దశలో ఉంది, నీరు ఎక్కువ కావాలి కాబట్టి రైతుల యొక్క కోరిక మేరకు నిజాం సాగర్ నీటిని 6వ విడత ఈరోజు సాయంత్రం 6 గంటలకు నీటిని విడుదల చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 6 గంటలకు సాయంత్రం నీటి విడుదల చేస్తారు. ఈ నీరు వచ్చే 10-12 రోజుల వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రైతులు దీన్ని సద్వినియోగపరుచుకొని పంటలు కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు, అవసరం అనుకుంటే 6వ విడతతో పాటు ఇంకా మిగిలిపోయినటువంటి పొలాలు, ఇంకా నీరు అవసరం ఉన్నటువంటి పొలాలు, ఇంకా వరి పొలాలు ఉంటే నిజాం సాగర్ నుంచి 7వ విడత నీటిని కూడా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. 6వ విడతతో పాటు 7వ విడత కూడా మీకు నీరు విడుదల చేసి పంటలను కాపాడుతామని చెప్పేసి కూడా రైతులకు భరోసా ఇస్తున్నాం. కాబట్టి ఈ నీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరొకసారి రైతాంగం అందరికీ, నిజాం సాగర్ కింద ఉన్న రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం కూడా ఎప్పటిలాగానే నిజాం సాగర్ ఆయకట్టు ఉన్నట్టు రైతాంగానికి మాకు అలవాటది. గత 10 సంవత్సరాలుగా రైతులకు మేము ప్రోత్సహించడంతో ముందస్తు నాట్లు వేస్తూ ఉన్నారు. ఆ ముందస్తు నాట్లు వేస్తారు కాబట్టి ముందస్తు కోతలు అయిపోతాయి. గత సంవత్సరం కూడా ఇదే విధంగా రైతులు ముందస్తు నాట్లు వేశారు. వారందరూ కూడా పోయిన సంవత్సరం కూడా నిజాం సాగర్ నీటిని 7 విడతలుగా విడుదల చేశాం. ఆ నీటితో రైతులు సంపూర్ణంగా పంట పండించుకున్నారు, అధిక దిగుబడి పొందారు. అధిక దిగుబడి పొందడానికి కారణం రైతులు ముందస్తు నాట్లు వేసుకోవడమే కారణం. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వడగళ్ల వాన ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ బాధ నుంచి విముక్తి కలగాలి. ఆ ప్రమాదంలో మనం చిక్కుకోవద్దంటే మార్చి చివరి వరకు కోతలు అయిపోవాలని చెప్పడం జరిగింది. దానికి అంతా రైతులు అంగీకరించారు. ఆ రైతులు గత సంవత్సరంతో పాటు అందరూ ఈ సంవత్సరం కూడా ముందస్తు నాట్లు వేసుకున్నారు. మార్చి చివరి నాటి కోతలు కూడా అయిపోతాయి.